ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తమ అందరి ఆరాధ్య నాయకుడు పవన్ కళ్యాణ్ నిన్నటి రోజున కుడిభుజానికి శస్త్రచికిత్స విజయవంతంగా జరిగిందని, ఆయన త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నామని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆదివారం ఏలూరు ఆర్ఆర్పేటలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ, నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసం పరితపించే ప్రజా సేవకులు తమ అధినాయకులు పవన్ కళ్యాణ్ అని, అహర్నిశలు ప్రజల పక్షాన్ని నిలబడే పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎంతో అవసరమని అన్నారు. ఆయన సంకల్ప బలం, పోరాట పటిమ ముందు ఎలాంటి అనారోగ్యమైనా తల వంచాల్సిందేనని అన్నారు. దశాబ్ద కాలానికి పైగా తీవ్రమైన భుజం నొప్పిని భరిస్తూనే ప్రజాసేవను, జనసేన సిద్ధాంతాల సాధనను తన జయంగా కొనసాగించిన పవన్ కళ్యాణ్ అంకిత భావం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని అన్నారు. శస్త్రచికిత్స నుండి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని, మునుపటి కన్నా రెట్టింపు ఉత్సాహంతో, నూతన ఉత్తేజంతో తిరిగి ప్రజా జీవితంలోకి అడుగు పెట్టాలని కోట్లాది మంది అభిమానులు, జన సైనికులు మరియు ప్రజలు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారని అన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి, మార్కండేయ స్వామి, శ్రీ ఓంకార విశ్వేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి, ప్రసన్న ఆంజనేయ స్వామి, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు సర్వదేవతల ఆశీస్సులు ఆయనకి ఎల్లప్పుడూ శ్రీరామ రక్షగా ఉండాలని కోరి ప్రార్థిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ కావూరి వాణిశ్రీ, జిల్లా సంయుక్త కార్యదర్శి ఒబుల్శెట్టి శ్రవణ్ కుమార్ గుప్తా, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆలయ కమిటీ డైరెక్టర్ బొత్స మధు, నగర అధ్యక్షులు వీరంకి పండు, సీనియర్ నాయకులు రెడ్డి గౌరీశంకర్ మరియు వివిధ హోదాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు, మెగా అభిమానులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి నమస్కారం. మరి నిన్ననే మా జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ధీరుభాయ్ అంబానీ హాస్పిటల్, బాంబేలో హాస్పిటల్లో జాయిన్ అవ్వటం, మరి అంతకుముందే హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేసినప్పుడు తక్షణం మీరు జాయిన్ అవ్వాలి, ఆపరేషన్ చేయాలన్నప్పుడు కూడా ముందు ప్రజల యొక్క సమస్యలు ముఖ్యమని చెప్పి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అవన్నీ నిర్వహించుకుని వస్తానని చెప్పి వచ్చి వెళ్ళటం, మళ్ళీ మొన్న రాత్రి వెళ్ళి జాయిన్ అయ్యారు. నిన్న పొద్దున్నే ఆపరేషన్. అంటే దాదాపు 10 సంవత్సరాల నుంచి ఆ బాధని, ఆ నొప్పిని బరాయిస్తూ ఈ రోజున ఎవరికైనా చిన్న దెబ్బ తగిలిందంటే తక్షణమే హాస్పిటల్కి వెళ్ళి మిగతా కార్యక్రమాలన్నీ పక్కన పెట్టేసి హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవాలి, ముందు మన ప్రాణం ముఖ్యం తప్పించి వేరేది కాదని చెప్పి ఆలోచించే రోజుల్లో ఈ తరంలో మరి పవన్ కళ్యాణ్ గారు గత 10 సంవత్సరాలుగా నొప్పిని బరాయిస్తూ, లోన గాయం అయినప్పటికీ, పూర్తి స్థాయిలో అరిగిపోయినప్పటికీ, 2 భుజాలు అరిగిపోయినప్పటికీ కూడా మరి ప్రజల యొక్క సమస్యలు, ప్రజా సంక్షేమమే నా జయం అని చెప్పేసి మరి ఆయన ఈ 10 సంవత్సరాలు ఓర్చుకుంటాం. మరి నిన్న దాదాపు 3.5 గంటల పాటు ఈ యొక్క శస్త్రచికిత్స జరగటం, అది విజయవంతంగా జరగటం విజయవంతం అవటం మా అందరికీ కూడా ఆనందం అనిపించింది. మరి వారు తొందరగా ఇంకా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి రావాలనేది మా యొక్క ఆలోచన. ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల ప్రజలు కూడా, ఏదైతే గిరిజన గ్రామాల్లో కానీ తండాల్లో కానీ ఉన్నటువంటి వాళ్ళు 77 సంవత్సరాలు గడిచినప్పుడు కూడా ఈ రాష్ట్రంలో మమ్మల్ని ప్రజలుగా, మా గ్రామాలుగా గుర్తించలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వారందరూ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు వచ్చినటువంటి 2 సంవత్సరాల కాలంలోనే గిరిజన ప్రాంతాల్లో రోడ్లు కానీ, రహదారులు కానీ, మంచినీటి సౌకర్యం కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఇవన్నీ కూడా, అదేవిధంగా వైద్య సదుపాయాలు కల్పించడంలో మరి ప్రధాన స్థానాన్ని ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. మరి భారతదేశంలోనే పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది 19వ స్థానంలో ఉన్నటువంటి దాన్ని మరి 2వ స్థానానికి తీసుకొచ్చినటువంటి ఘనత ఒకటి గుజరాత్ తర్వాత మరి ఆంధ్రప్రదేశ్ని తీసుకొచ్చినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారిది. ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు తొందరగా కోలుకొని రావాలి, ఆయన ప్రజా జీవితంలోకి రావాలి, ఆయన ద్వారానే ఈ రాష్ట్రం బాగుపడాలి, దేశానికి ఒక దిక్సూచిక కావాలి, ఇదే నిదర్శనం అవ్వాలన్నటువంటి ఆలోచనతో ఈ రోజున ప్రజానికి అందరూ ఉన్నారు. మేమందరం కూడా, ఎందుకంటే మా ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, ఆ ప్రజలందరూ కూడా తొందరగా పవన్ కళ్యాణ్ గారు కోలుకొని మంచి ఆరోగ్యంతో 1000 రెట్లు బలంతో మళ్ళీ మరి ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహంతో ముందు ఆయన ప్రజల ముందుకు రావాలని చెప్పేసి మేము అందరూ కోరుకుంటా ఉన్నాం. నిన్న జరిగినటువంటి ఆపరేషన్ విజయవంతం కావటం కూడా మేము అందరం కూడా ఆనందం తెలియజేస్తూ, ఈ రోజున ఏలూరులో వేచేసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయంలో ఈ రోజున ప్రత్యేక పూజలు నిర్వహించి మరి ఇక్కడ మా
బోర్డు మెంబరు బొత్స మధు గారి యొక్క ఆధ్వర్యంలో, అదేవిధంగా టౌన్ పార్టీ అధ్యక్షులు మరి అందరి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కూడా మేము చాలా ఆనందంగా భావిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారికి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం పూర్తిగా నిండిగా వారిపైన ఉండాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.